హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో చింత చిగురు పుల్లగూరను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి చేశారంటే మీరు ఎప్పుడు కూడా ఈ కర్రీని మర్చిపోలేరు. అంత రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చింత చిగురు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కసారి ఈ పుల్లగూరను చింత చిగురుతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందుకోసం ముందుగా 1 కప్పు చింత చిగురును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వంకాయల్ని, పచ్చిమిర్చిని ముందుగానే అన్ని సిద్ధంగా పెట్టుకున్నామంటే త్వరగా మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురును వేసుకోవాలి. ఇది గ్రాముల్లో చెప్పాలంటే ఒక 20 గ్రామ్స్ దాకా ఉంటుందండి వెయిట్లో. ఇప్పుడు ఇందులోకి మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని, అలాగే 3 మీడియం సైజు వంకాయల్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 4 మీడియం సైజు టమోటాలని కూడా బాగా పండినవి కట్ చేసి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఎక్కువ వాటర్ అవసరం పడవండి. మనకి ఈ చింత చిగురులో టమోటాలు ఇవి ఉడకడానికి మాత్రమే మనకి వాటర్ అవసరమవుతాయి కాబట్టి చాలా తక్కువ వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసేసి ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకోవాలి. చూసారా, పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులోని రసాన్ని పక్కకు తీసుకోవాలి. ఈ రసాన్ని తీసేసి ఇప్పుడు ఈ పుల్లగూరను మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, మనకి ఈ పుల్లగూర అనేది ఎంత మెత్తగా అయిపోతే అంత టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్స్ కానీ లేదా ఆకుకూర కానీ అంతా కూడా స్మాష్ అయిపోయి కలిసిపోయినప్పుడే ఈ పుల్లగూర రుచి అనేది బాగా ఉంటుంది. ఇలా అంతా బాగా మెత్తగా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం పక్కకు తీసి పెట్టుకున్న ఈ రసాన్ని కూడా మొత్తం వేసేసుకొని మరొకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్రని వేసి ఇవి బాగా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి కాస్త క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే కట్ చేసుకున్న ఒక ఆనియన్ని, 2 ఎండుమిర్చి ముక్కల్ని వేసి ఈ పోపునంతా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా పోపును బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసి మరొకసారి ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కొత్తిమీర కూడా కాస్త ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం మెదిపి పెట్టుకున్న ఈ చింత చిగురు పుల్లగూరను కూడా వేసేసి అంతా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక ఉడికితే సరిపోతుందండి. ఇలా మనం పోపులో మరొకసారి ఉడికించుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు పోపులో బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ మీద నుంచి దించి మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. రైస్లోకైనా, ముద్దలోకైనా, రోటీలోకైనా. అంతేకాకుండా ఈ పుల్లగూర అనేది మనకి 3 డేస్ వరకు నిల్వ ఉంటుంది. చింత చిగురు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ చింత చిగురు మనకి ఇయర్లీ వన్స్ దొరుకుతుంది కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి వెరైటీస్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధానంలో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.